వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. తూర్పు గోదావరి జిల్లా రఘుదేవపురం ఇసుక ర్యాంపులో రీచ్ల నిర్వాహకుల మధ్య ఏర్పడిన విభేదాల కారణంగా ఆదివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వం ఇసుక టన్ను ధరను 158గా నిర్ణయించగా రీచ్ 1 నిర్వాహకుడు బాబురావు అంతకంటే తక్కువగా 120కే ఇసుకను ఎగుమతి చేస్తున్నారని ఇతర నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. దారి మూసివేత, ఈ ధరల విషయంలో వచ్చిన కోపంతో రీచ్ 4 నిర్వాహకుడు శ్రీనివాస్ రీచ్ 1కు వెళ్లే దారిలో పోక్లెయిన్తో గుంతలు తవ్వి ఇసుక మేటలు వేసి అడ్డుకున్నారు. దీనికి ప్రతిగా బాబురావు తన కారును వాటర్ ట్యాంకర్ను అడ్డుగా ఉంచడంతో లారీలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఎస్ఐ రామకుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలతో చర్చలు జరిపారు. వివాదాస్పదంగా ఉన్న భూమిపై సర్వే చేయించుకున్న తరువాతే శాశ్వత నిర్ణయం తీసుకోవాలని, అప్పటి వరకు లారీల రాకపోకలకు ఆటంకం కలిగించకూడదని సూచించారు. దీంతో వివాదం సద్దుమణిగి లారీలు యథావిధిగా వెళ్లడం ప్రారంభించాయి. అది గవర్నమెంట్ పొందండి. అది మా గవర్నమెంట్ పొందండి. అది గవర్నమెంట్ పొందండి. మన వంజండి పార్టీ చేసిన కదా. డబ్బు కట్టి పోకుండా. అల్వా పార్టీ చేసిన డబ్బు చేసిన. పార్టీ చేసుకున్నారా? పార్టీ చేసుకున్నారా? మీరేమనడానికి గవర్నమెంట్ తీసుకున్నా. గవర్నమెంట్ నేను వేసుకున్నానుకుంటా. మీరు ఏ కూడా నాది నాది గవర్నమెంట్ ఎత్తదా? గవర్నమెంట్ ఎత్తదా? నేను వేసుకున్న సొంతం అన్నది. అని మీరు ఎలా తోలేస్తారు మరి? సొంతం తోలేస్తారు మరి ఎలా తోలేస్తారు? ఇప్పుడు ఎలా తోలేస్తారు? నేను పాట వేసుకున్నాను. మా సొంతం రూపాయలు పచ్చిపెట్టుకుని సొంతంగా వేసుకున్నాను. వేసిన బాటలోనే తోలుతున్నారు కదా. వేసిన బాటలో అది కాదండి. వేసిన బాటలోనే మీరు తోలుతున్నారు. మీరు ఎలా మీరు బయటకు ఎలా వస్తున్నారు? మీరు బయటకు ఎలా వస్తున్నారు? రాపలోంచి మీరు రాపలో బయటకు ఎలా వస్తారు చెప్పండి. రాపలో బయటకు ఎలా వస్తారు? బయటికి గవర్నమెంట్ కట్ట ఇది గవర్నమెంట్ కాదని మీరు కోరకు కట్టారు. మీరు కోరకు కట్టారు. గవర్నమెంట్ చెప్పారు కదా. నాకు పొలం ఎంత మీరు అట్టేట్లు మీరు చేసుకోమంటున్నా.